వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్కి స్వాగతం. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పర్సనల్ లేదా మెంటర్షిప్ గ్రూప్లో లేదా జనరల్ వాట్సాప్ గ్రూప్లో చేరాలనుకున్న వారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ ద్వారా అయితే సంప్రదించవచ్చు. ఈరోజు మరొక అప్డేట్ ఏంటంటే, చాలామంది అడుగుతూ ఉన్నారు, మనకు ఎన్ని మార్కులు వస్తే జేఈలో కొంతవరకు సాటిస్ఫై అవ్వచ్చండి. అంటే సాటిస్ఫై కాదు, మినిమం మనం ఇన్ని మార్కులు వస్తే ఖచ్చితంగా ఏదో ఒక ఎన్ఐటి కానీ, ఐఐటి కానీ, ట్రిపుల్ కానీ, జిఎఫ్టీలోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. దాంట్లో ప్రధానంగా మనం కేటగిరీ వారిగా ఒకసారి చూసినట్లయితే ఓసీ అభ్యర్థులకు 160 నుంచి 165 మార్కుల మధ్యన ఉంది. మీకు ఏదో ఒక ఎన్ఐటి కానీ, ట్రిపుల్ కానీ, జిఎఫ్టీలో కానీ బ్రాంచ్ ఇర్రెస్పెక్టివ్ సిఎస్సి వస్తుందని చెప్పలేను, ఏదో ఒక బ్రాంచ్ అయితే రావచ్చు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 155 నుంచి 160 మధ్యలో వస్తే మీకు కూడా కంపల్సరీగా ఏదో ఒక బ్రాంచ్ ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, జిఎఫ్టీలో రావచ్చు. తర్వాత ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకు 150 నుంచి 155 మధ్య మార్క్స్ వస్తే ఏదో ఒక టాప్ అని చెప్పట్లేదు, ఏదో ఒక దాంట్లో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎస్సీ కేటగిరీకి సంబంధించి 85 మార్క్స్ నుంచి 100 మార్క్స్ వచ్చినా మీకు ఏదో ఒక ఇన్స్టిట్యూషన్లో తప్పకుండా ఏదో ఒక బ్రాంచ్ రావచ్చు. ఎస్టీ కేటగిరీకి సంబంధించి 65 నుంచి 90 మధ్య మార్కులు వచ్చినా మీకు ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో సీట్లు అయితే రావచ్చు. అంటే కొంత ఎక్కువ చెప్తున్నప్పటికీ పేపర్ యొక్క సెట్టింగ్ని బట్టి ఉంటుంది. ఇది నేను కామన్గా కొంత యావరేజ్గా తీసుకుని చెప్పడం జరుగుతుంది. టాప్ ఇన్స్టిట్యూట్లో రావాలంటే కంపల్సరీ దాదాపు మీకు టాప్ 10 ఎన్ఐటీస్లో రావాలంటే 200+ ఉంటేనే బెటర్. కొంత పేపర్ కఠినంగా ఉంటే 180+ వచ్చినా మీకు మంచి అవకాశాలు అయితే ఉంటాయి. థ్యాంక్ యూ.